ఒకప్పుడు వలసవాదం అంటే కొన్ని దేశాలు మరికొన్ని దేశాలను ఆక్రమించుకునేవి. కొన్ని శతాబ్దాల క్రితం తమ వ్యాపారాల కోసం యూరోపియన్ దేశాలు వేరే దేశాలకు వలస వెళ్లి క్రమంగా ఆ దేశాలను చెరబట్టేవి, అక్కడ సంపదను కొల్లగొట్టేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఫైనాన్షియల్ కొలోనియలిజం పెరిగింది. చైనా దీన్నే ఫాలో అవుతోంది. వద్దన్న అప్పులిస్తూ దేశాలను కొల్లగొడుతోంది. అటు మళ్లీ డోక్లాంలో గ్రామాలను నిర్మించిందని తేలింది. నయా సామ్రాజ్యవాదానికి సరికొత్త నిర్వచనం ఇస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సహా ఆఫ్రికాలో పేద దేశాల దగ్గరకు వెళ్లడం, అప్పు తీసుకోండి, పోర్టులు, ఎయిర్పోర్ట్లు కట్టుకోండి, అభివృద్ధి చెందండంటూ ఏదో పెద్ద సాయం చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం చైనాకు అలవాటు. అప్పిచ్చి ఆనక పీక పట్టుకోవడం ఈ డ్రాగన్ కంట్రీ నైజం. చైనా మనీ లెండింగ్ యాప్స్ లాగే ఈ దేశం కూడా అడగకుండానే నగదును పంపిస్తుంది. తరువాత చిత్రహింసలకు గురి చేస్తుందని చిన్నా చితకా దేశాలనైతే ఆక్రమించేస్తుంది. లేకపోతే తమ వద్ద బానిసగా బతకాలంటూ హుకుం జారీ చేస్తోంది. ఆయా దేశాల్లో చైనా కంపెనీలు వ్యాపారం చేస్తూ అక్రమంగా పిండేస్తాయి. ప్రపంచంలోని అప్పుల్లో 25% చైనా విదేశాలకు ఇచ్చిందే. 2 దశాబ్దాల క్రితం చైనా అస్సలు అప్పులిచ్చేది కాదు. జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ అప్పులిచ్చేవి. చైనా అంతో ఇంతో అప్పులు తీసుకునేది. ఈ 2 దశాబ్దాల్లో చైనా లక్షలాది కోట్ల రూపాయలు అప్పులివ్వడం మొదలెట్టింది. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అంటూ ప్రపంచంలో అత్యధికంగా అప్పులిస్తున్న దేశంగా చైనా రికార్డు సృష్టించింది. 1973తో పోల్చితే 2023 నాటికి $741 బిలియన్ ఎక్కువ అప్పు ఇచ్చింది డ్రాగన్ కంట్రీ. పేద దేశాలు ఆర్థిక ఊబిలోంచి గట్టెక్కేందుకు చైనా దగ్గర భారీగా రుణాలు తీసుకుంటున్నాయి. డ్రాగన్ కంట్రీ అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒప్పందాలపై సంతకాలు పెడుతున్నాయి. చైనా నుంచి రుణాలు తీసుకున్న దేశాల లిస్టులో పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ కూడా ఉన్నాయి. చైనా మొదట దౌత్యపరమైన ఒప్పందాలు జరిపి తరువాత అభివృద్ధి పేరుతో అధిక వడ్డీ జోడిస్తూ ఇష్టారీతిన రుణాలు అంటగడుతోంది. కాదన్నా తీసుకోవాలని బలవంతం చేస్తోంది. ఈ మధ్య కాలంలో శ్రీలంక దివాలా తీయడానికి కారణం చైనా అప్పులే. పూర్వం ఉండే వైభవం చైనాకి రావాలి అది స్పష్టంగా జీ జిన్పింగ్ అది జనరల్ సెక్రటరీ చైనా అయినప్పటి నుంచి ఓపెన్గా కూడా చెప్పాడు, మన సమయం వచ్చిందని. దాని తరఫున వాళ్ళు చేసింది ఏంటంటే ఈ చిన్న చిన్న దేశాలు డబ్బులు ఎవరికి కావాల్సి వస్తే వాళ్ళకి అప్పులు ఇస్తామని చెప్పటం, ప్రాజెక్ట్స్ ఇస్తామని చెప్పటం, అమెరికాకి వ్యతిరేకంగా ఉన్న దేశాలతో స్నేహం చేసుకోవటం. చైనా చేసింది ఏమిటంటే రష్యా సూపర్ పవర్గా తగ్గిపోయింది కాబట్టి చైనా మేము ఉన్నామని అమెరికాకి చెప్పినట్టుగా, ప్రపంచానికి చెప్పినట్టుగా, ఒక శ్రీలంకకి ఏమిటి, ఒక మాల్డీవ్స్కి ఏంటి, పాకిస్తాన్, అలాగే చాలా చిన్న చిన్న ఆఫ్రికన్ దేశాలు, దక్షిణ అమెరికా దేశాలు వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇవ్వటం, వాళ్ళతో మంచి స్నేహం చేసుకోవటం, ఇవన్నీ చేయటం మొదలుపెట్టి పలుకుబడి సంపాదించుకొని చైనా వస్తూ ఉంటే ఇప్పుడు అర్థమైంది ఏమిటంటే చైనా ఇదేమీ ఫ్రీగా ఇవ్వలేదు, గ్రాంట్స్తో ఇవ్వలేదు, అప్పులుగా ఇచ్చింది. ఆ ప్రాజెక్ట్స్ కనుక ఆ అప్పులు ఆ దేశం తీర్చకపోతే ఇంకా ఆస్తి తీసుకొచ్చి ఒక సామాన్యమైన మనీ లెండర్ అప్పులు ఇచ్చే వ్యక్తి ఎలా రాయించుకుంటాడు, ఆస్తులు రాయించుకుంటూ చేసుకున్నారు. చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా $1 ట్రిలియన్ అప్పుగా ఇచ్చింది. 150 దేశాలకు ఈ సంస్థ ద్వారా అప్పులిచ్చింది. ఆర్థికంగా దివాలా తీసే దేశాలకు మరింత అప్పులివ్వడం చైనా స్పెషాలిటీ. అభివృద్ధి చెందిన దేశాలు చైనా దగ్గర $1.1 ట్రిలియన్ లోన్స్ తీసుకున్నాయి. 165 దేశాల్లో 21,000 ప్రాజెక్టులు చేపట్టింది చైనా. ఆఫ్రికా దేశాలకు అప్పులిస్తూ ఆయా దేశాల్లోని పోర్టులు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, రైల్వే లైన్లను స్వాధీనం చేసుకుంటోంది. నుంచి 1983 వరకు ప్రపంచంలో అత్యధికంగా అప్పులిచ్చే దేశంగా అమెరికా ఉండేది. ఆ స్థానాన్ని తరువాత జపాన్ ఆక్రమించింది. గత 20 ఏళ్ల నుంచి చైనాదే హవా. అమెరికా, జపాన్ వెనక్కిపోయాయి. 1973లో ప్రపంచ దేశాలు తీసుకున్న అప్పుల్లో 36% అమెరికాదే. ఇప్పుడు అది 4% తగ్గింది. పాకిస్తాన్ అప్పుల్లో 60% చైనా నుంచి తీసుకున్నదే. లావోస్ అప్పుల్లో 75% చైనా నుంచి తీసుకుంది.
ఆఫ్రికా దేశం అంగోలా 58%, ఆఫ్రికాలోని సహారా ప్రాంత దేశాలు 50% అప్పులు చైనా నుంచే పొందాయి. ఆయా దేశాల నుంచి చమురు, పోర్టులు, ఎయిర్పోర్ట్ల నుంచి ఆదాయాన్ని చైనా పొందుతోంది. డబ్బులు గుమ్మరించి మరీ పేద దేశాల్లో హైస్పీడ్ రైళ్లు వేస్తోంది చైనా. కంబోడియా, లావోస్, నైజీరియా, శ్రీలంక, పాకిస్తాన్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, కాంగో, జీబౌతి లాంటి దేశాలు చైనా కంట్రోల్లో ఉన్నాయంటే కారణం అప్పులే. ఈ యొక్క మోడల్ మనం చూసాం. శ్రీలంకలో ఏమైందో, శ్రీలంక మొత్తం సంక్షోభంలోకి వెళ్ళిపోయి ఆ దేశ రాష్ట్రపతిని ఆ దేశం నుంచి తరిమేసి పార్లమెంట్ని, వాళ్ళ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ని వాళ్ళు ముట్టడి చేసి ఏం చేశారో మనం చూసాం. అలాగే పాకిస్తాన్లో అదే పరిస్థితి. ప్రజలు ఏమైనా వాళ్ళకి పట్టదు. ఎందుకంటే చైనాలో ప్రజాస్వామ్యం లేదు కాబట్టి ప్రతిదీ కూడా అలాగే చూస్తారు. కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడాను ప్రజల మీద, దేశ శ్రేయస్సు కోసం ఉంటుంది. చైనా అది ఆ దేశంలో వనరులు ఎలా కొల్లగొట్టాలి, వాళ్లను ఎలా అధీనంలోకి తీసుకోవాలి, వాళ్ళ యొక్క పెత్తందారితనం ఎలా నడిపించుకోవాలన్న దిశగా చైనా ఆలోచన చేస్తుంది. దాదాపు 50 దేశాలకు చైనా ఇచ్చిన అప్పులు ఆ దేశాల జీడీపీలో 10% కన్నా ఎక్కువ. అందుకే చేసేదేమీ లేక పేద దేశాలు డ్రాగన్ ధనదాహానికి బలైపోతున్నాయి. చాలా దేశాల నుంచి అప్పు తీసుకోవాలంటే అంతర్జాతీయ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. చైనాతో ఆ సమస్య లేదు. చాలా సులభంగా రుణాలిస్తుంది. ఆయా దేశాలు చైనాకు అడ్డు చెప్పకూడదు. ప్రపంచంలో సూపర్ పవర్ గా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకుంది చైనా. చాలా దేశాల్లో చైనా పోర్టులు నిర్మించి 99 ఏళ్లకు లీజుకు తీసుకుంటోంది. మరోవైపు భారత్, భూటాన్, చైనా ట్రైజంక్షన్ అయిన డోక్లాంలో మళ్లీ చెలరేగిపోతోంది చైనా. భూటాన్ కు చెందిన భూభాగంలో గత 8 ఏళ్లుగా 22 గ్రామాలు, స్థావరాలను చైనా నిర్మించింది. వాటిలో 2020 నుంచి డోక్లాం సమీపంలో 8 గ్రామాలు పుట్టుకొచ్చాయని శాటిలైట్ చిత్రాల ద్వారా తేలింది. ఇవి చైనా సైనిక స్థావరాలకు దగ్గరగా ఉన్నాయి. టిబెట్ లాగే భూటాన్ను కబలించేందుకు ప్రయత్నిస్తోంది చైనా. ఈ పరిణామాలపై ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యూహాత్మక ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరుగుతుండటం, కీలకమైన సిలిగురి కారిడార్ చికెన్స్ నెక్ కు ముప్పుగా మారొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈశాన్య భారత్లోని 8 రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు ఈ ప్రదేశం నుంచి వెళ్తాయి. దీంతో పాటు కీలకమైన పైప్లైన్లు, కమ్యూనికేషన్ కేబుల్స్ కు ఇదే ఆధారం. డోక్లాం ప్రాంతం తమదేనంటూ డ్రాగన్ కంట్రీ చాలా కాలంగా వాదిస్తోంది. ఈ విషయమై 2017లో భారత్, చైనా మధ్య 72 రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొంది. ఆ తర్వాత దౌత్యపరమైన చర్యలతో ఆ సమస్య అప్పటికి పరిష్కారమైంది. దాంతో ఇరు దేశాల బలగాలు వెనక్కి తగ్గినప్పటికీ శాటిలైట్ చిత్రాలను చూస్తే మాత్రం చైనా నిర్మాణ కార్యకలాపాలు చేపట్టినట్లు స్పష్టమవుతోంది.